దోశ, ఇడ్లీ, పునుగుల్లోకి సూపర్గా సెట్ అయ్యి ఈ టొమాటో చట్నీ కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినప్పప్పు, అలాగే ధనియాలు, కొంచెం అంటే కొంచెం ఆవాలు కూడా వేసేసుకొని రంగు మారేంత వరకు వేయించుకున్నాక మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా వేయాలి. అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా వేసేసి టమాటాలు మెత్తపడినాక ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే చిన్న ముక్క చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా మగ్గని ముందుగా మిక్సర్లోకి తీసుకున్న శనగపప్పు, మినపప్పుని మెత్తటి పౌడర్లా చేసుకున్నాక ఇందులోకి టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని 3 వెల్లుల్లి దెబ్బలు, రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో చట్నీ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.